అండి, నేను మీ డాక్టర్ ఇందిరా. ఈరోజు నేను ఈ టాపిక్ ఎండోమెట్రైటిస్ అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాను. ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్న కపుల్స్లో ఆడవారిలో గర్భాశయం యొక్క పొర యొక్క ఇన్ఫెక్షన్ని మనం ఎండోమెట్రైటిస్ అంటాం అన్నమాట. ఈ ఎండోమెట్రైటిస్ అనేది కంట్రీలో భారతదేశంలో చాలా కామన్ కాజ్ అనమాట. ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే మనం న్యూట్రిషనల్ స్టేటస్ అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల, బ్లడ్ కనుక తక్కువ లెవెల్స్లో ఉండడం, కొంచెం హైజీన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల, సోషియో ఎకనామిక్ స్టేటస్లే కానీ కొంచెం తక్కువగా ఉండడం వల్ల, ఇది మాత్రం గర్భాశయం పొర ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీలు రాకపోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇది ఆల్మోస్ట్ ఎలాగా మనకి తెలుస్తుంది, మనకి ఎండోమెట్రైటిస్ ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ ఏమవుతుందంటే మనకి ఈ వెజైనల్ డిశ్చార్జ్ అనేది కొంచెం బ్యాడ్ స్మెల్ రావడం, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు సెక్స్లో ఉన్నప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉండడం, కింద పొత్తి కడుపు బాగా పెయిన్ఫుల్గా ఉండడం, అండ్ మెన్సెస్ కూడా 15 డేస్కి 20 డేస్కి రావడము, లేదంటే అప్పుడప్పుడు తరచుగా ఫీవర్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఎండోమెట్రైటిస్ ఉన్నది అనేది తెలుస్తుంది. ఇది ఎలాగ డయాగ్నోస్ చేస్తామంటే హిస్ట్రోస్కోపీ ద్వారా చేస్తాం అన్నమాట. హిస్ట్రోస్కోపీ ద్వారా మనము చూస్తే ఆ పొర అంతా కందిపోయి ఎర్రగా ఉండడం అంతా కనిపిస్తుంది అనమాట, పాలిప్స్ లాంటివి కూడా. ఇది చిన్నగా మనం బయోప్సీ తీసుకొని అలైస్ అని ఎండోమెట్రైటిస్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి టెస్ట్కి పంపిస్తాం. అలాగే బయోప్సీ ఫర్ ఎండోమెట్రియల్ ట్యూబర్కులోసిస్ కూడా పంపిస్తాం, PCR. ఈ సమస్య మాత్రం మనం డయాగ్నోస్ చేసుకొని చక్కగా ట్రీట్ చేస్తే ప్రెగ్నెన్సీస్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇది చాలా ఎంత కామన్ కాజ్ అయిపోయిందంటే మోర్ దాన్ 30 to 50% కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కూడా అయింది. ఇది కనుక సరిగ్గా మనం డయాగ్నోస్ చేసుకోకపోతే ట్యూబుల్ బ్లాక్ అవడం, ఇంకా చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తామండి. అది సరిగ్గా ట్రీట్ చేసుకొని మన కనుక చేస్తే సక్సెస్ఫుల్గా బాగా ప్రెగ్నెన్సీస్ అయితే బాగానే వస్తాయి. థ్యాంక్ యూ.